సమాజమును, ఈ లోకమును, ప్రపంచమును జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి ఉన్న స్వభావము, అలవాటు, లక్షణం ఏంటంటే గొప్పతనమును కోరుకుంటుంది. అపవాది అయినటువంటి సాతానుడు వచ్చి, ఇదిగో మిమ్మల్ని ఇది ఏదైనా తినవద్దన్నాడా అంటే ఆవిడేమన్నది, ఇదిగో ఈ యొక్క తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలములు తినవచ్చు, ఇదిగో ఈ ఒక్క వృక్ష ఫలమును మేము తినకూడదు అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో అతడు శోధించాడు. శోధించిన వెంటనే ఆలస్యం అంటూ చేయకుండా ఆ వృక్ష ఫలమును త్రెంచుకోవడము, దానిని వాసన చూడడము, దానిని దగ్గరికి తీసుకోవడము, నోట్లో పెట్టుకోవడము, రుచి చూడడము, నమరడము, మెంగడము, తినడం అన్నీ అయిపోయినాయి. ఎందుకు తిన్నది అని ఒక ప్రశ్న, అంతే. ఇప్పుడు అందరూ కూడా డైటింగ్ చేస్తున్నారు కదా. ఒకవేళ అపవాది అయినటువంటి సాతాను, అవ్వా కొంచెము లావ్ అయిపోతున్నావు, కొంచెం నువ్వు బొద్దుగా అయిపోతున్నావు, స్లిమ్గా అవ్వాలంటే ఈ పండు మాత్రమే తిను, స్లిమ్గా కనబడతావు అని ఏమైనా చెప్తే ఆ రీతిగా తొందరపడి ఆ అమ్మాయి తినుంటుందా? లేదా? అవ్వా నీ స్కిన్ టోన్ బాగుంటుంది, మంచి బ్రైట్నెస్, కలర్ వస్తావు అని ఏమైనా చెప్పిందా అపవాది అయినటువంటి సాతానుడు? కలర్ రావడానికి ఏమైనా తినిందా తొందరపడి? ఫైబర్ ఉన్నది, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మంచి ఆరోగ్యానికి మంచిది అంటే కండరాలు బలపడతాయి, ఆ మజిలంతా లేకపోతే బోన్స్ అన్ని, వెయిన్స్ అన్ని పటిష్టపడతాయి అంటే ఆరోగ్యం కొరకు తిన్నాదా? రంగు కొరకు తిన్నాదా? స్లిమ్ అవడానికి తిన్నదా? ఆరోగ్యం కొరకు తిన్నదా? దేని కొరకు తినుంటది? ఏ ఉద్దేశముతో తిన్నది అనేది అక్కడ రాయబడి ఉన్నది. అందులో 2-3 ఉద్దేశాలు ఉన్నా ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటో మనం గమనిద్దాము. 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఈ రీతిగా ఉండగా చదువుగా విందాము. చూడండి, ఇప్పుడు మీరు ఎలా అయిపోతారంట? దేవతల వలె అయిపోతారనే విషయము, మీరు దేవతలు అయిపోతారు, ఈ విషయం దేవుడికి కూడా తెలుసు, అందుకనే తినొద్దన్నాడు. ఎవడైనా యెహోవా వీరిని ఎలాగా నిర్మించాడు, సృజించాడు? దేవతల వలె సృజించాడా? అంటే మనం అందరము కూడా అవ్వా, ఆదాము ఎలా నిర్మించబడ్డాడంటే దేవతలుగా సృజించబడలేదు. ఎలాగంటే నరులుగా సృజించబడ్డారు. ఇప్పుడు నేను చెప్పాను నా ప్రారంభ మాటలలో, ఈ లోకము, ఈ సమాజము, ఈ ప్రపంచము ఒక బుద్ధి స్వభావం ఏంటంటే గొప్పతనమును ఆశించడం, కోరుకోవడం, ఆలోచించడం. ఇప్పుడు నరులుగా ఉన్న వీరు ఏమైపోతారంట? అపవాది అయిన సాతాను వీడికి ఏం చెప్పారు? ఈ అవ్వకి ఏం చెప్పింది? నువ్వు గొప్పగా అయిపోతావు. ఎలాంటి గొప్పతనం అంటే నరులకు మించి గొప్ప, నువ్వు దేవతల వలె అయిపోతావు. ఏదో ఆరోగ్యం గురించి శోధనలో కాదు, అది ఏదో కలర్ గురించి కాదు, స్లిమ్నెస్ దాని గురించి కాదు. ఆ గొప్పతనము కొరకు ఆ యొక్క పండు వెనువెంటనే తినేసింది.